ప్రపంచాన్ని నిలబెట్టే మూలాధారం జలం. జలానికి ప్రాణాధారం నీరు. అలాంటి అమూల్యమైన వనరును సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రపంచ జల దినోత్సవం ఈసారి కూడా ఘనంగా నిర్వహించబడింది. నీటి వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో దాని సంరక్షణ మరింత అత్యవసరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీర్ల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణ ఇంజనీర్ డోలా తిరుమలరావు నీటిని పొదుపుగా వాడడం మాత్రమే కాకుండా దాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. పంచభూతాల్లో ఒకటైన జలం మన జీవితానికి అంతర్గతమని గుర్తు చేస్తూ ప్రతి వ్యక్తి తన రోజువారీ జీవితంలో నీటిని సద్వినియోగం చేయాలని, వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాలిటీ కంట్రోల్ విజిలెన్స్ పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చాప్టర్ చైర్మన్గా మొదటి మీటింగు వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఈరోజు మన వంశధార కాంపౌండ్లో మా ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అందరి మధ్యలో జరుపుకోవడం ఎంతో శుభసూచకం. నీరు లేనిదే ఏ ప్రాంతం కూడా ఏ నాగరికత కూడా అభివృద్ధి చెందదు. నీటిని సద్వినియోగపరచుకోవాలి, నీటిని వృధా చేయొద్దు, నీటిని కలుషితం చేయొద్దు. ఈ 3 పాయింట్స్ మీద ఈరోజు మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ వంశధార ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అందరూ కలిపి ఈరోజు ఇక్కడ చర్చించడం జరిగింది. వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఇరిగేషన్ ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చి నీటిని శుభ్రంగా అవసరం మేరకు చక్కగా అందరూ వాడుకోవాలి, కలుషితం చేయకూడదు, సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు, వృధా చేయకూడదు అన్నది మెయిన్ మోటో ఆఫ్ దిస్. ఇది ఈరోజు వాటర్ డే సందర్భంలో వాటర్ అండ్ జెండర్ అంటే సమానత్వము, స్త్రీలకు పురుషులకు ఎలాంటి సమానత్వం ఉందో నీరు కూడా అందరికీ అందాలనేది, అందరికీ మంచినీరు అందాలనేది ఒక నానుడిని